స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఏలూరు జిల్లా చింతలపూడి బొగ్గు అంశం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చింతలపూడి పరిసర ప్రాంతం అంతా కూడా బొగ్గు వెలికితీస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ రైతులకు మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంత ఆవేదన ఉందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో రైతు సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బొగ్గు వెలికితీత అంశంపై మీకున్న అనుమానాలు ఏంటి? నా పేరు సోమశేఖర్ అండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. మన రీచర్ల కేంద్రంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గ్రేడ్ 1 బొగ్గు ఉంది. 22 కిలోమీటర్ల పరిధిలో ఇదంతా బొగ్గు ఉంది అని చెప్పి పేపర్లో, టీవీలో మనకి వస్తున్నాయండి. దీనివల్ల చింతలపూడికి మండలం మొత్తానికి అద్భుతం జరిగిపోద్ది అని పేపర్లో రాస్తున్నారు. ఏం అద్భుతం జరుగుద్దో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ బొగ్గు నిల్వలు తీయటం వల్ల రైతులకి కలిగే ప్రయోజనం ఏమిటి? నష్టపోతారా, లాభపడతారా? మీరు బొగ్గు నిల్వలు ఎక్కడో రాఘవాపురం దగ్గర నుంచి రాజమండ్రి దాకా ఉన్నాయి అంటున్నారు, సీతానగర్ ఉందంటున్నారు, ఎర్రగుంటపల్లి ఉందంటున్నారు. ఓకే, ఇది పైన బొగ్గు తీసుకుంటా వెళ్తారా, అండర్ గ్రౌండ్ బొగ్గు తీసుకుంటా వెళ్తారా? దీనివల్ల మాకు వాటర్ లెవెల్స్ పడిపోతాయా? మా భూములు కనుక తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు? చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మార్కెట్లో 30 లక్షల భూమి ఎకరం ఉంటే 12 లక్షలు ఇచ్చారు. మొన్న గ్రీన్ఫీల్డ్ హైవేకి మార్కెట్లో 40 లక్షల రేటు ఉంటే 18 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు రైల్వే లైన్ దీని పక్క నుంచే పడుతుంది, బొగ్గు తీసుకెళ్ళడానికి అంటున్నారు. దానికి ఏమి ఇస్తారో తెలియదు. ఈ బొగ్గు పేరు మీద భూములు ఎంత పోతాయో మాకు తెలియదు. వీటికి ఏ ధర ఇస్తారో అర్థం కావట్లేదు. ఈ బొగ్గు వల్ల ఈ బొగ్గు తీయటం వల్ల డస్ట్, పొల్యూషన్ వల్ల మా ఆరోగ్యాలు ఏమైపోతాయో కూడా తెలియట్లేదు. మనంతా సస్యశ్యామలమైన భూమి. వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పామాయిల్, అన్ని పంటలు పండే భూములు దీనివల్ల నాశనం అయిపోతాయని బొగ్గు వెలికితీత ఈ టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయింది. ఈ నవంబర్ నెలాఖరికి కూడా ఈ టెండర్లు పూర్తి చేస్తామని అంటున్నారు. ఏ అధికారుల నుంచి అయినా మీకు సమాచారం ఉందా? అసలు ఏ బౌండరీస్ లో ఉన్నాయి, ఎవరి పొలాల్లో బొగ్గు ఉందని ఇప్పుడు వరకు సమాచారం అందించారా? ఇంతవరకు రైతులకి మీ ప్రాంతంలో భూమి ఇక్కడి నుంచి ఇక్కడ పోతుందని బౌండరీస్ చెప్పడం గానీ, ఒక గ్రామ సభలు ఏర్పాటు చేయటం గానీ, రైతుల్ని ఎడ్యుకేట్ చేయటం గానీ చేసి మీ భూములు ఇలా పోతాయి, మీ భూములు పోతాయి, దానికి ఈ నష్టపరిహారం ఇస్తాం అని చెప్పడం కానీ ఏమీ లేదు. ఏమీ చేయకుండా రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకోవడానికి టెండర్లు పిలిచేసామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము గట్టిగా ప్రతిఘటిస్తాం. ముందు రైతులతో చర్చలు జరపండి. రైతులతో ఏం నష్టం జరగట్లేదా, జరుగుతుందా వివరించండి. నష్టం జరిగితే నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా ఇదివరకు మీరు రైతులతో అగ్రిమెంట్ రాయించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదండి. రైతులకు ప్రభుత్వం అగ్రిమెంట్ రాయాలి, ధరిస్తానని. అగ్రిమెంట్ రాయడం కూడా కాదు, ధర చెల్లించిన తర్వాతే భూముల్లోకి రావాలని చెప్పి. అలా జరగకపోతే రైతు సంఘంగా రైతులందరినీ సమీకరించి మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అయితే మరో రైతు ఉన్నారు మనతో, చెప్పండి. ఇప్పటి వరకు ఏ అధికారులైనా మీతో సంప్రదించడం కానీ లేదా గ్రామ సభలు నిర్వహించడం కానీ ఎక్కడైనా జరిగిందా? అలాంటి ఏమీ జరగలేదండి. అసలు ఏమి అది. అయితే మొత్తంగా మనం చూసినట్లయితే ఈ చింతలపూడి బొగ్గు వెలికితీత అంశానికి సంబంధించి అయితే రైతుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. తాముకు అసలు ఏ ప్రాంతంలో బొగ్గు ఉంది, ఎవరి భూముల్లో బొగ్గులు ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఎటువంటి నష్టపరిహారం ఇస్తారు, అసలు బొగ్గు వెలికితీత ఓపెన్ కాస్ట్ ద్వారా చేస్తారా లేకపోతే గనులు సొరంగ మార్గం ద్వారా చేస్తారా అని చెప్పి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే చింతలపూడి ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ ఇచ్చిన రైతులకు కూడా నష్టపరిహారం సరిగా ఇవ్వలేదు. పైగా సర్వీస్ రోడ్ల విషయంలో కూడా మాకు అన్యాయం జరిగింది అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. RTV చింతలపూడి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.